ఫేస్ క్యామ్‌లో కెమెరా ముందు ఒక విషయాన్ని ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు జ్యోతిష్యులు ఏం చేస్తారు, కళ్ళకు గుడ్డలు కట్టుకుంటారు చూసినావా? కట్టుకొని వాళ్ళకేమైనా ప్రశ్న రాస్తే వాడు చదువుతా ఉంటాడు. చదివి దాని గురించి చెప్తా ఉంటాడు. ఆ! అదే కళ్ళు మూసుకొని పుస్తకం చదువుతా ఉంటాడు. కళ్ళు మూసుకొని కళ్ళకి గంతలు కట్టుకొని ఎట్టి పరిస్థితిలో కనబడకుండా ఉండి వాడు మొత్తం చదువుతా ఉంటాడు. అదే కళ్ళు మూసుకొని ముందట ఏముందో చెప్తా ఉంటాడు. గడియారంలో టైం ఏందో చెప్తాడు. అలాగే చేతిలో రేఖలు చూసి ఏదో రేపు జరగబోయేది చెప్తాడు. గతంలో జరిగింది చెప్తాడు. గత 10 ఏళ్ళు, 20 ఏళ్ళ కింద మనకు జరిగినయి చెప్తాడు. రాబోయే 20 ఏళ్ల తర్వాత మనం ఏమైతాం, ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు వస్తాం, ఎప్పుడు కొలువొస్తది, ఎప్పుడు ప్రమోషన్ వస్తది, కోటీశ్వరుడిని ఎప్పుడు అవుతావు, ఇవన్నీ చెప్తారనమాట. ఆ! భవిష్యత్తు చెప్తారు చూసినావా? అట్లా అనమాట. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా మనం పరిగెడతామా? కానీ పరిగెడితే ఎలా ఉంటది? కళ్ళు మూసుకొని పరిగెడతాను. కానీ కళ్ళున్న వాళ్ళకన్నా సేమ్ అలాగే పరిగెడతాను. జాగ్రత్త పాటిస్తాడు. ఎవరికీ తాకడం లేదు. ఎవరికి ఎవరు అన్న తాకడానికి వస్తే పక్కకు జరుగుతాడు. అన్నీ చేస్తాడనుకో. అది ఎలా ఉంటది? ఇగో ఇలా చెప్పాలంటే ఎవరి ముందు మాట్లాడితే ఇలా మాట్లాడాలి. అంతేగాని కళ్ళు తెరిచి పోయినట్టు పోతే అది అందరి పోయేది. అలా చెప్తే అంటే కళ్ళు తెరిచిపోయినట్టు మీరు చదివి దానిలో ఉన్నది ఉన్నట్టు మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాని ఆధారంగా చెప్తే వేస్ట్ అన్నట్టు. అది జనానికి నచ్చదు. ఇంట్రెస్ట్‌గా ఉండదనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. కాబట్టి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్న వారు ఏం కనపడదు కదా! కళ్ళు అయినా కూడా వాడు కళ్ళకి గంతలు కట్టుకొని బండి నడుపుతాడు. రియ్యని జనం లెక్క స్పీడ్‌గా పోతాడు. అందరొచ్చి ఇది ఫేకా అని నిజాలు మళ్ళీ కట్టిండ్రు. 1, 2, 3, 4, 10 గంటలు కట్టిండ్రు. 10 కట్టినంకనైతే ఎవరికీ కనపడదు. అయినా కూడా మళ్ళీ పోతాండు. మంచిగానే అందరిలాగానే జనంలో కలిసి స్కూటర్ నడుపుతాండు, నడుచుకుంటూ పోతాండు, ఉరుకుతాండు. రోడ్డు దాటుతాండు అన్నీ చేస్తాండు. ఎట్లుంటది? అట్లనట్టు మీరు చదివిన ఆర్టికల్‌ని గుర్తుపెట్టుకొని అలాగే చెప్పొద్దనమాట. దాని ఆధారం లేకుండా సొంతంగా చెప్పాలి. అంటే మీరు సొంతంగా మనసులో దాన్ని ఎక్కించుకొని మీరు ఎక్కడ దాన్ని కాపీ చేయకుండా, మీలో మీరు ఆధారం చేయకుండా, గుర్తుపెట్టుకోకుండా ఓన్‌గా చెప్పండనమాట. ఓకే. అలా చెప్తేనే ఇంట్రెస్ట్‌గా ఉంటది. బావుంటదనమాట. అలాగే మనం చెప్పే విధానంలో ఇప్పుడు కాలువలో నీళ్ళు నేను ముందుకు పోతే గాని ఎక్కడైనా వెనక్కొస్తాయా? రావు కదా! ముందుకే పోతాయి తప్ప వెనకకి రాదు కదా! అలా ఉండాలి చెప్పే విధానం తప్ప వెనక్కి రావద్దు. వెనక్కొస్తే అది ఆధారపడి చెప్పినట్టు ఉంటది. ఆధారపడి చెప్పినట్టు కాపీ చేసి చెప్పినట్టు ఉంటది. అలా ఉండదు. నీళ్ళున్నాయి కాలువ నీళ్ళు ముందుకే పోతాయి గాని వెనక్కొస్తాయా? అలా చెప్పాలనమాట.